ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి యువ నాయకులు ఏం నేర్చుకోబోతున్నారు సార్? ఎవ్వరు ఏమి నేర్చుకోవడానికి ఏమి లేదండి. ఇప్పుడు మనకి ఒకసారి మన గుమ్మడి నరసింహ ఉన్నాడండి, సైకిల్ మీద తిరుగుతాడు. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు? వాడిని ఇంటర్వ్యూ చూస్తే మామూలు బిద్దిళ్ళు. అవును సార్. మా ఉమ్మడి కుటుంబం వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేనా? వైసీపీ కాదనుకుంటానండి. ఓకే. మరి గుమ్మడి నరసయ్య నాకు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా లేడనుకుంటాను. కానీ సొంత ఇల్లు లేదు దానికి. అంటే మిగతా ఊర్లో వాళ్ళు సొంత ఇల్లు కట్టించి ఇచ్చాడు, కానీ ఆయనకి సొంత ఇల్లు లేదు. అలాగా వాళ్ళ కూతురు మామూలుగా చీఫ్ ఎడ్యుకేషన్ చెప్పించారు. ఆ కూతురులా అడ్వకేట్ అయింది, యూనివర్సిటీలో ఉద్యోగం వస్తుందని చెప్పింది మాట. ఫర్ ఎగ్జాంపుల్ నాయకుడు అంటే ఆయనండి నాయకుడు, లాల్ బహదూర్ శాస్త్రి అండి నాయకుడు. ఎవరో శాస్త్రి గారు మామూలుగా అంటే ప్రధానమంత్రి అయిన తర్వాత కొడుకు అనిల్ శాస్త్రి పనిచేస్తున్న చోట, అయ్యా మీరు ప్రధానమంత్రి గారి కొడుకు మామూలుగా వెళ్ళదు, ఈ కారులో వెళ్ళండి, మీ రక్షణ కావాలి అని చెప్తే కారు వేసుకొచ్చాడు. శాస్త్రి గారు చూశారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఏమిటా కారు వేసుకొచ్చావు అంటే, నాకు కారు ఇచ్చారు నాన్న, ఇలాగా మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా, నాకు రక్షణ కావాలని. అంటే నీ రక్షణ లేనంత చెడ్డ పని నేనేం చేయను కనుక కారు అప్ చెప్పేసి, శాస్త్రి గారి కొడుకంటే ఎవరికి ఏ ఆపద కలగదు అనేటువంటి నిజాయితీ పరుడుగా నేను బతకాలనుకుంటున్నాను. ఈ కారు అంటే నీకంటే సీనియర్లు ఉంటారు, అంటే ఎప్పుడు కారు వస్తుందా, కారులో వెళ్ళి తన కుటుంబం తను హ్యాపీగా ఉందామని ఎదురు చూస్తున్నటువంటి సీనియర్ వర్కర్స్, సీనియర్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసే నీ వంతు వచ్చినప్పుడు నువ్వు కారు పొందు, కారు సంపాదించు, అప్పుడు నేను ఉన్నా లేకపోయినా సంతోషిస్తాను అని చెప్పారట. అట్లాంటి నాయకులు కావాలండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి ఓ సినిమా పక్కీలో మనకు ఉండేవాళ్ళు మనకి ఎందుకండి? మనకు కావలసిన నాయకులు ప్రజా సంక్షేమాన్ని చూసుకొని నిజాయితీతో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి సేవలు చేసేవాళ్ళు మనకు కావాలని కోరుకుందాం. ఎందుకని బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ పెద్దనాన్నగారితో విభేదాలు సార్? అవును, విరోధాలు ఎందుకంటే వీళ్ళ ఐడియా ఇది. ఎక్కడైనా విరోధం ఎందుకు వస్తుందండి? సెటిల్మెంట్ల దగ్గర విరోధాలు వస్తాయండి. వాళ్ళు పొందవలసినటువంటి 100 కోట్లు వీళ్ళు పొందారనుకోండి, విరోధాలు వస్తాయండి. డబ్బు సంపదేనండి, వాళ్ళది వీళ్ళు కబ్జా చేసినా, వాళ్ళకి చెందవలసింది వీళ్ళకి చెందినా అప్పుడే కోపాలు వస్తాయి. ఒకళ్ళనొకళ్ళు చంపుకుందాం అన్నంత కోపం వస్తుందన్నమాట. మరి ఆ కోపాలు లేకపోతే మీ పల్లెటూళ్ళల్లో పొలం గట్లు ఉంటాయి, గట్టు కలిపేసుకుంటారన్నమాట. అప్పుడు వాళ్ళు మామూలు కొట్టుకు తలకాయలు లేచిపోతాయి. అని అంత పౌరుషం ఎందుకు వస్తుందంటే, అప్పుడు ఎకరం 500 రూపాయలు 1000 రూపాయలు ఉన్నప్పుడు పౌరుషాలు లేవు. ఇప్పుడు ఎకరం చూస్తే 10 కోట్లు ఉంది అంటే, ఆ 10 కోట్లలోనూ ఒక 2 సెంట్లు పోయినా ఎంత ఉంటుందండి? అలాగా ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు బ్రహ్మాండంగా తలకాయలు పగులుతాయి అన్నమాట. ఎందుకంటే వాడు కలుపుకున్నా పగులుతాయి, వీడు కలుపుకున్నా వీడికి పగులుతాయి అన్నమాట. అది అందువల్ల కేవలం సంపద దగ్గర వస్తాయి, దాయాదులు అని చూడరు, అన్నదమ్ములు అని చూడరు. అది కొన్ని సందర్భాల్లో మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వాడు పిల్లోడు, వాడితో నాకు పోటీ ఏంటి అని అన్నారు సార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కొన్ని న్యూస్లో. అదే రాజశేఖర రెడ్డి అండి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డి అని అన్నారు సార్. అవునవును, ఎందుకంటే ఆయనతో పోల్చకూడదండి. ఈయన కొంచెం ప్రజా జీవితంతో సంబంధాలు ఉన్నాయి. ప్రజా జీవితంతో ప్రజల సమస్యలతో సంబంధం ఉన్నవాడు వీళ్ళతో కంపేర్ చేసుకోలేరు. అది ఇప్పుడు మన తెలంగాణలో 1 ఎకరం అమ్మితే మన ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చు అని అంటున్నారు. ఏంటి సార్, ఎంతవరకు నిజం? అది నిజమే కదండి. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం కొనాలంటే, కోనసీమలో ఎకరం కొనాలంటే పచ్చని పొలాలు, అది ఆ కడుపు ఉడుకుపోయేది కదండి. ఎలాగుండేవారండి? కోనసీమలో ఉన్న వాళ్ళందరూ రాజులంటే గొప్పని కాదు, రాజులంటే ఉన్నతమైన కుటుంబాల్లో అంటే తరతరాలుగా సంపదతో ఉండేవాళ్ళు కదా, అలా ఉండేవారండి. ఈరోజు పంటలు కాస్త అక్కడి నుంచి మారిపోయినాయి, మన తెలంగాణకు వచ్చేసాయన్నమాట. పంటల్లో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ నెంబర్ 1 అయితే ఇప్పుడు మన తెలంగాణ అయిపోయిందన్నమాట. పంటలు లేక, ఆస్తులు లేక, ఇప్పుడు అక్కడ 1 ఎకరం అమ్మేసినట్టయితే ఇక్కడ 10 సెంట్లు రావండి. అక్కడ 10 ఎకరాలు పెడితే ఇలా 1 ఎకరం వస్తుంది.
కానీ ఇక్కడ ఎకరం అమ్మారనుకోండి, అక్కడ 10 ఎకరాలు కొనవచ్చు. రివర్స్ అయింది ఇప్పుడు. చాలా అవమానంగా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి అంతే అండి, అది వాల్యూస్ లేవండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాల్యూ ఉంది. ఎందుకంటే బ్రహ్మాండంగా అమెరికాతో సరి సమానంగా ఈ సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు చాలా మంచి బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వచ్చి ఆశ్చర్యపోయినారు. అమ్మో, ఆంధ్రప్రదేశ్లో ఎంత సాఫ్ట్వేర్ ఉందా, ఎంత డెవలప్మెంట్ ఉందా అని. బిల్ క్లింటన్ అయితే అలాగా వెంటనే ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసరికి మా అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇంత ఫాస్ట్గా లైసెన్స్ ఇచ్చే సాఫ్ట్వేర్ లేదని మెచ్చుకున్నాడు. 5 నిమిషాలు మాట్లాడతానని చెప్పినటువంటి బిల్ గేట్స్ మహావీర్ హాస్పిటల్లో కాన్ఫరెన్స్ అన్నమాట. అంటే ఒక అంటే హార్ట్ టైంలో కూర్చొని 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారన్నమాట. పెద్దవాళ్ళు, ఒక ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అట్లాంటి వాళ్ళు హార్ట్ టైం తీసుకుంటారన్నమాట. హార్ట్ టైం తీసుకున్నట్టయితే ఎంత ఇస్తారు? 5 నిమిషాలు టైం ఇస్తారు. కానీ 45 నిమిషాలు కూర్చున్నాడు చంద్రబాబు నాయుడుతో. అంటే ఏమిటి, ఇక్కడ ప్రతి ఒక్కటి వింతగానే ఉంది. అరే, ఇంత డెవలప్ అయిందా? అప్పుడే కదా 500 కోట్ల రూపాయలు మన ఆశా వర్కర్స్కి ఇచ్చాడు. ఎవరు? ఎయిడ్స్కి మాట 500 crores ఇచ్చాడనమాట. ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇంత డెవలప్మెంట్ చూపిస్తున్నారు, మీరు ఇంకా డెవలప్ అవుతారన్నమాట. అదేది అప్పుడు అమెరికాతో సరి సమానంగా ఉంది. ఈలోగా ఆంధ్రదేశం తెలంగాణ విడిపోయింది. ఇలాగా డెవలప్మెంట్ అంతా పడిపోయింది. ఈలోగా ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు పథకాలు, నవరత్నాలు ఏవో ఉంటాయి. ఈ తప్ప మనకి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక్క పోలవరం పూర్తయిందని చెప్పగలరా? వీళ్ళు ఏమీ చెప్పలేరు. పార్టీకి పబ్లిసిటీ కోసం రంగులు మార్చారు. కాదంటే తిరుపతి దేవస్థానం మీద కూడా వైఎస్ఆర్సీపీ రంగు వేశారు తప్ప, అది అంటే రంగు లైట్లు వేశారు తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదండి. అలాగా మనకి అదే నాకు ఆలోచించి ప్రజలు మసలుకుంటే పర్వాలేదండి. ఆలోచన లేకుండా లాస్ట్ టైం వేసినట్టుగా గుడ్డెద్దు చేలో పడినట్టుగానే ఓట్లు వేశారంటే దీనికి మూల్యం చెల్లించుకుంటారు, చాలా బాధలు పడతారు ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అంటే నీ రక్షణ లేనంత చెడ్డ పని నేనేం చేయను కనుక కవర్ అప్ చెప్పేసి శాస్త్రి గారి కొడుకంటే ఎవరికి ఏ ఆపద కలగదు అనేటువంటి నిజాయితీ పరుడుగా నేను బతకాలనుకుంటున్నాను. ఈ కారు అంటే నీకంటే సీనియర్లు ఉంటారు. అంటే ఎప్పుడు కారు వస్తుందా, కారులో వెళ్ళి తన కుటుంబం తను హ్యాపీగా ఉందామని ఎదురు చూస్తున్నటువంటి సీనియర్ వర్కర్స్, సీనియర్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి ఇచ్చేసే నీ వంతు వచ్చినప్పుడు నువ్వు కారు పొందు, కారు సంపాదించు, అప్పుడు నేను ఉన్నా లేకపోయినా సంతోషిస్తాను అని చెప్పారట. అట్లాంటి నాయకులు కావాలండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి ఓ సినిమా పక్కీలో మనం ఉండేవాళ్ళు మనకి ఎందుకండి? మనకు కావలసిన నాయకులు ప్రజా సంక్షేమాన్ని చూసుకొని నిజాయితీతో కూడుకున్నటువంటి, విలువలతో కూడుకున్నటువంటి సేవలు చేసేవాళ్ళు మనకు కావాలని కోరుకుందాం.